భారత్ కు 196 పరుగుల లక్ష్యాన్ని విధించింది వెస్టిండీస్. సూపర్ 8 లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న కీలక మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ సేన విండీస్ ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడంలో విఫలమయ్యారు. తొలి వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో హోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ బ్యాట్స్మెన్ హెట్మేయర్ వచ్చి రాగానే సిక్స్లతో విరుచుకుపడ్డాడు. అయితే హెట్మేయర్ ను బూమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ స్కోర్ కాస్త నెమ్మదించింది. మరో ఎడ్జిలో చేజ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 40 పరుగులు చేశాడు. ఇక లాస్ట్ లో పావెల్, హాల్డర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో కరేబియన్లు 195 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బూమ్రాకు 2 వికెట్లు పడగా పాండ్యా, వరుణ్ చక్రవర్తికి చెరో వికెట్ దక్కింది. ఈ స్కోర్ ని ఇండియా ఛేదిస్తే నేరుగా సెమీఫైనల్ కు వెళ్లనుంది. భారత్ కు 196 పరుగుల లక్ష్యాన్ని విధించింది వెస్టిండీస్. సూపర్ 8 లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న కీలక మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ సేన విండీస్ ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడంలో విఫలమయ్యారు. తొలి వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యం నెలకొన్న తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో హోప్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేంజరస్ బ్యాట్స్మెన్ హెట్మేయర్ వచ్చి రాగానే సిక్స్లతో విరుచుకుపడ్డాడు. అయితే హెట్మేయర్ ను బూమ్రా బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత వెస్టిండీస్ స్కోర్ కాస్త నెమ్మదించింది. మరో ఎడ్జిలో చేజ్ 25 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 40 పరుగులు చేశాడు. ఇక లాస్ట్ లో పావెల్, హాల్డర్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో కరేబియన్లు 195 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బూమ్రాకు 2 వికెట్లు పడగా పాండ్యా, వరుణ్ చక్రవర్తికి చెరో వికెట్ దక్కింది. ఈ స్కోర్ ని ఇండియా ఛేదిస్తే నేరుగా సెమీఫైనల్ కు వెళ్లనుంది.